కానీ దీంట్లో కొంచెం అడ్జస్ట్ చేసి పెడితే ఇది కూడా పెట్టచ్చు అన్న. ఆ కుర్రోడు ఒక డైలాగ్ వదిలేడు ఏమని అన్న, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర జబ్బులు, మా దగ్గరకు వస్తే బండి పట్టుకొని వెహికల్ యొక్క ప్రాబ్లం దొరకవన్నవి ఇలాగే ఏడిపిస్తుంటాయని చెప్పి డ్రైవర్ దగ్గర. మరి అది ఏటో బ్రేక్ వల్ల వస్తుందో లేకపోతే ఏదైనా తిరిగి టచ్ అవ్వడం వల్ల వస్తుందో తెలియదు. నేను ఆకాశంలో వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట ఓవర్ వెయిట్ వల్ల, ఏటనేది తెలీదు, మనకి సౌండ్ వచ్చింది స్కూటీ మీద. నేను బయలుదేరేటప్పుడు అక్కడ వర్షం పడింది ఎల్జీపీలో, ఇక్కడ ఏమీ లేదు, మొత్తం డ్రైగానే ఉందన్నమాట. ఇదిగోండి మా పార్టీ కూడా ఆల్రెడీ చూస్తుంటారు, 2 బ్లాగులు ఆల్రెడీ రిసీవ్ చేసుకోండి. ఇది 3:30కి వచ్చేసా, ఒక 20 minutes గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే వచ్చిన వెంటనే వెహికల్ ఛార్జింగ్లో పెట్టుకోవడమండి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. టైం ఏమొచ్చి మార్నింగ్ 8:30 అవుతుంది. అండ్ మన చేతిలో చాలా రోజుల తర్వాత చూపించలేదు కదా మీకు సీక్రెట్ డ్రింక్. ఇందులో ఏమొచ్చి మనకి జీలకర్ర, వాము అండ్ ఏమొచ్చి అల్లం, ఈ 3 ఉంటుంది అనమాట. దాంతో చేసిన వాటర్ అనమాట. ఎంప్టీ స్టమక్లో ఒక జగ్ తాగండి, తెలుస్తుంది ఏంటనేది. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పను తాగితే బెనిఫిట్స్ ఏంటనేది. చాలా వీడియోలో చెప్పా, చాలా వ్లాగ్లో చెప్పా, అలాగే ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో కూడా చేసి పెట్టాను అనమాట. సారీ, రీల్స్లో. అది తాగండి. ఇది తాగాక ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. టైం ఏమొచ్చి మార్నింగ్ 8:30 అవుతుంది. అండ్ మన చేతిలో చాలా రోజుల తర్వాత చూపించలేదు కదా మీకు సీక్రెట్ డ్రింక్. ఇందులో ఏమొచ్చి మనకి జీలకర్ర, వాము అండ్ ఏమొచ్చి అల్లం, ఈ 3 ఉంటుంది అనమాట. దాంతో చేసిన వాటర్ అనమాట. ఎంప్టీ స్టమక్లో ఒక జగ్ తాగండి, తెలుస్తుంది ఏంటనేది. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పను తాగితే బెనిఫిట్స్ ఏంటనేది. చాలా వీడియోలో చెప్పా, చాలా వ్లాగ్లో చెప్పా, అలాగే ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో కూడా చేసి పెట్టాను అనమాట. సారీ, రీల్స్లో. అది తాగండి. ఇది తాగాక ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయాం. మన సీక్రెట్ డ్రింక్ వాటర్ తాగేసి అండ్ నా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం. ఆగసన కూడా రిటర్న్ బ్యాక్ వస్తుండు చెన్నై నుంచి. మేబీ 10:30 లేదా 11కి మధ్యాహ్నం రావచ్చు. అన్నకు ఫోన్ చేసి అన్న డైరెక్ట్ వచ్చేస్తానని చెప్పిండు. మనం తినేసి డైరెక్ట్గా బయలుదేరదాం, ఆకాశం ఇంటికి బయలుదేరదాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ చూపించారు కదా, మర్చిపోయా. తెలుసు కదా, ఆల్రెడీ చెప్పా, హోమ్ మేడ్ పాస్తా అనమాట. వీట్ ఫ్లేవర్తో చేస్తారు. అదే వాళ్ళు చేయాలంటే ఇది ఆల్రెడీ ఒకసారి చేసాం, రంజాన్ మంత్ బ్లాగ్స్లో ఉంది. అది తమ్మనేలు ఏం పెట్టాను నాకు కూడా ఐడియా లేదు. అందులో చూస్తే తెలిసిపోద్ది ప్రాసెస్ ఎలా ఏంటనేది. ప్రస్తుతానికి అయితే మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇది అదనమాట. జస్ట్ బయలుదేరా, టైం 10:15 AM అవుతుంది మార్నింగ్ది. మనం చేరుకునేటప్పటికి మేబీ 11:10 అవ్వచ్చు అని అనుకుంటున్నా నేను. చూద్దాం ఎంత లోపలికల్లా చేరుకుంటాం. మన చేతక్కి ఛార్జింగ్ పెట్టడం లేట్ అయిపోయింది అనమాట. అందువల్ల ఛార్జింగ్ ఎక్కేటప్పటికి టైం లాగేసింది. నేను 9 పెట్టాల్సిందే, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5కి 4కి లెక్స్ పెట్టేస్తే మనకి 6-7 కల్లా ఎక్కేస్తుంది. మనం ఎర్లీగా కూడా బయలుదేరడానికి అవుతుంది. నేనేంటంటే 8:30కో 8:40కో పెట్టాను అనమాట. అందువల్ల కొద్దిగా పర్లేదు, ఉంది, ఓకే, నాట్ బ్యాడ్. 86% ఉంది ఛార్జింగ్. కానీ లేట్ అయింది. 40-50 లోపలికి వెళ్తే మనం ఏ టైం కల్లా చేరుకుంటాం. కిలోమీటర్ పర్ స్పీడ్ అవర్కి. నార్మల్గా పెట్రోల్ స్కూటీ అయితే మన ఇష్టం 60, 70, 80 కొట్టేస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే మనకి స్పీడ్ లిమిట్ 75 ఇచ్చాడు అనమాట. 75 కంటే దాటి చల్లో. ఒకవేళ 75లో కొట్టినా సరే మనం ఆ ఛార్జింగ్ సగం దూరం వెళ్ళేటప్పటికే అయిపోద్ది. సగం దూరం కాదులే కానీ తొందరగా అయిపోద్ది అనమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది స్పీడ్ వల్ల. మనం ఒక 40-45 ఆ స్పీడ్లో వెళ్ళామనుకో మస్తుగా వస్తుంది అనమాట ఛార్జింగ్ కూడా. చూద్దాం, ఆ స్పీడ్లో వెళ్ళి చూద్దాం ఎంత దూరం అలాగా. డన్, వచ్చేసాను జిమ్కి. టైం ఏమొచ్చి 11:20 అనమాట. మొత్తం మరి ఛార్జింగ్ స్కూటర్ కాబట్టి ఇది ఎలక్ట్రికల్ స్లోగా వచ్చా, నాట్ బ్యాడ్. కొద్దిగా మనం ఒక 10కి బయలుదేరితే నార్మల్ 11 కల్లా వచ్చేస్తాను అనమాట. నేను బయలుదేరేటప్పుడే ఈరోజు 10:15, 10:20 అయ్యింది. ఓకే, పర్లేదు, బాగానే వచ్చాం. అండ్ జిమ్కి వచ్చేసాం కాబట్టి ఆకాశంలో బైక్ అయితే కిందనే ఉంది. అది నేను నించోపెట్టింది అలాగే ఉంది పొజిషన్లో. ఆకాశంలో జిమ్కి రాలేదన్నమాట. ఇంటికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. జిమ్కి వచ్చాం కానీ చూద్దాం. ఇల్లు హీరో
తెలుస్తుంది ఏంటనేది. జిమ్ లోన్ ఉంటే ఒకవేళ లోన్ లేడు అనుకుంటాను. నా ఇంట్లో నచ్చుంటాడు, ఇంటికి వెళ్ళి కలుద్దాం. డన్. అయితే ఆకాశ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం జిమ్ నుంచి. ఇప్పుడు ఆకాశ్ అన్నని రిసీవ్ చేసుకొని మళ్ళీ జిమ్కి వెళ్దాం. ఎందుకంటే జిమ్లో మనకు ఒక కుర్రోడు ఉన్నాడు అనమాట. అది హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా, ఇంటికి వర్క్ చేస్తాను. కుర్రోడు తల్లి కలవాలి మళ్ళీ కొద్దిగా. ఎందుకంటే ప్లస్ ఆకాశ్ అన్న చెన్నై వెళ్ళి ఈరోజు మార్నింగ్ వచ్చాడు. అక్కడికి వెళ్ళి అదే మన జిమ్తో పాటు వేరే ఒక చిన్న గేమింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం కదా. అది ప్లానింగ్ మారిందనమాట. ప్లానింగ్ ఏమొచ్చా కుర్రోడికి చెప్దాం, వేరే ప్లానింగ్ ఏదని. ఇంకా డైరెక్ట్ జిమ్కి వెళ్ళి మాట్లాడేసి అలాగే లంచ్ టైం ఒకటి అవుతుంది. మాట్లాడిపోయాక డైరెక్ట్ వచ్చి లంచ్ ఫినిష్ చేద్దాం. మళ్ళీ కానీ దీంట్లో కొంచెం చేంజెస్ చేసి పెడితే ఇది కూడా పెట్టచ్చు అన్న. ఎలా అంటే లైక్ ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకోవడం, క్లాసెస్ కింద పెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ట్రైనర్ నువ్వు ట్రైనింగ్ ఎలా చేస్తావు సేమ్. అయితే ఆకాశ్ దగ్గరకు వచ్చా, రిసీవ్ చేసుకున్నాం, జిమ్కి వెళ్ళాం. అక్కడ మాట్లాడామన్నమాట. ప్లానింగ్లో కొద్దిగా చేంజ్ వచ్చింది, అయిపోయింది అది. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ రైస్, పొటాటో, చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్, క్యారెట్ ఫ్రై కూడా ఉంది, దొండకాయ ఫ్రై అనుకోండి. లంచ్ టైం. వెల్, టైం ఏమొచ్చి 6:05 PM అవుతుందన్నమాట. అదే మధ్యాహ్నం చూసారు కదా, మా బ్రదర్ ఈశ్వర్తో కలిసి మాట్లాడాడు అన్న. చిన్న ఇది ఏంటి ప్లానింగ్ ఏంటి అనేది. ప్లానింగ్లో మార్పు వచ్చిందనమాట. అండ్ మధ్యాహ్నం వచ్చాక లంచ్ చేస్తాం. లంచ్ అయిపోయాక చేతక్ షోరూమ్కి వెళ్ళి వచ్చానమాట. నేను వీడియో తీయలేదు. ఏంటంటే చిన్న బ్యాక్ సైడ్ సౌండ్లో వస్తుంది టైర్ దగ్గర. అది ఏటో బ్రేక్ వల్ల వస్తుందో లేకపోతే ఏదైనా తిరిగి టచ్ అవ్వడం వల్ల వస్తుందో తెలియదు. నేను ఆకాశ్ అన్న వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట. ఓవర్ వెయిట్ వల్ల ఏటనేది తెలీదు, మనకి సౌండ్ వచ్చింది. నేను ఆకాశ్ అన్నని పికప్ చేసుకోవడానికి వచ్చాను కదా, జిమ్కి వెళ్ళి ఆకాశ్ అన్న ఇంటికి వచ్చాను. ఆకాశాన్ని పికప్ చేసుకుని జిమ్కి తీసుకెళ్ళాను. అప్పుడు ఏం సౌండే రాలేదు. అక్కడ నుంచి సిరిపురంకి వెళ్ళిన చిన్న పని ఉందని అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా రాలేదు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పటి నుంచి సౌండ్ స్టార్ట్ అయిందనమాట. ఏటబ్బా సౌండ్ అని చూసి నేను మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసి వెళ్ళాను షోరూమ్కి. బ్రదర్ ఇలాగా ఫోన్ చేసి షోరూమ్ వాళ్ళకి ఇలాగా సౌండ్ వస్తుందని చెప్పేసి వెళ్తే షోరూమ్కి వెళ్ళాం. కుర్రోడు వచ్చిండు వెనకాల. ఫస్ట్ కుర్రోడు చేతికి ఇస్తాం అనమాట. నడపండి మీరు, సౌండ్ వస్తుందని చెప్తే నేను వెనకాల కూర్చున్నా. నడిపితే ఏం సౌండ్ రాలేదు. నేను ఇక్కడి నుంచి తీసుకునేప్పటి నుంచి రాలేదు సౌండ్ షోరూమ్కి. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను కదా, అందువల్ల రావట్లేదేమో, వెనకాల వెయిట్ కూర్చుంటే వస్తుందేమో సౌండ్ అనుకుని షోరూమ్కి వెళ్ళి కుర్రోడు చెప్తే కుర్రోడు నడుపునే వెనకాల కూర్చున్నా, సౌండ్ రాలేదు. అయితే కుర్రోడు అడిగినమాట షోరూమ్ వాడు, బ్రదర్ మీ అన్న ఎంత వెయిట్ ఉండొచ్చు మేబీ అంటే 105 దాకా ఉండొచ్చు బ్రదర్, అందువల్ల వస్తుందేమో వెయిట్. అదే అని కూడా నేను చెప్పను, ఆ వెయిట్ వల్ల అయితే కూడా రాదు, కానీ ఏమో మేబీ దానివల్ల వస్తుందేమో అనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను. అయితే ఇంకో బ్రదర్ని కూర్చోబెట్టుకున్నాను, ముగ్గురు కూర్చున్నాను అనమాట. అయితే అప్పుడు ఏం చేశానంటే నేను డ్రైవ్ చేశాను, మన బజాజ్ షోరూమ్ వాళ్ళు కుర్రోళ్ళు ఇద్దరు వెనకాల కూర్చున్నారు అనమాట. ఇప్పుడు ఓవర్ వెయిట్ అయింది. ఇప్పుడు డ్రైవ్ చేసి చూసాను అనమాట. అప్ నడిపాము, స్పీడ్ బ్రేకర్లు, గొయ్యలు, గతుకులు, స్పీడ్, స్లో బ్రేక్ అన్ని రకాలు ట్రై చేస్తే సౌండ్ రాలేదు. అది ఏంటనేది అర్థం అవ్వలేదు. ఆ కుర్రోడు ఒక డైలాగ్ వదిలేడు, ఏమని అన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర జబ్బులు, మా దగ్గరకు వస్తే బండి పట్టుకొని వెహికల్ యొక్క ప్రాబ్లం దొరకవన్నవి ఇలాగే ఏడిపిస్తుంటా అని చెప్పాడు. నేను అనుకున్నాను ఎందుకు వచ్చిందో తెలియదు సౌండ్, అది ఎందుకు పోయిందో సౌండ్, వెళ్ళి చూపిద్దని చెప్తే దొరకలేదు. అది అంతా నార్మల్గా ఉంది వెహికల్, అదనమాట. అయితే ఇదంతా టైం 6:05 అవుతుంది. ఆకాశ్ అన్న ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాడు. మనం ఎలాగ ఈవినింగ్ టైం వర్కౌట్ చేయట్లేదు, చేస్తే మార్నింగ్ చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ కూడా వర్కౌట్ చేయలేదు, ఎందుకంటే ఆకాశ్ అన్న ఈరోజు చెన్నై నుంచి వచ్చాడు కాబట్టి రావడం, కలవడం, మాట్లాడడం అలాగ అయిపోయింది. ఈరోజు వర్కౌట్ ఏం చేయలేదు మనం కూడా. మేబీ ఇంటికి వెళ్ళాక నైట్ డిన్నర్ చేశాక వాకింగ్ అది చేసి ఇంటికి వచ్చి చేస్తాం. పుల్అప్స్, పుషప్స్ అలాగే ఏదైనా. డంబుల్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి దాంతో బైసెప్స్ లేదా ట్రైసెప్స్ చేద్దాం. అది కూడా అది ప్రస్తుతానికి అయితే బయలుదేరుతాం. అక్కపాలెంలో ఏమొచ్చి మా మేనల్లో ఉన్నాడు పెద్దోడు, అదే మా చిన్న పిన్నెల ఇంటి దగ్గర. అక్కపాలెం వెళ్తూ మధ్యలో బండి ఆపి ఇంకా అన్నీ రిసీవ్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నమాట. ఇది అప్డేట్ ప్రస్తుతానికి. ఇంకా నంబర్ ప్లేట్ రావాలా, నంబర్ ప్లేట్ వస్తే అయిపోద్ది. దీని గురించి ఒకసారి కంప్లీట్ వీడియో తీసి పెడతాను నేను. ఈసారికి 2 సార్లు 3 సార్లు చెప్పాను కానీ తీసి పెట్టలేదు. మేబీ టైం దొరికితే తీసి పెడతాను. ఇది ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి, దీని ఫ్యూచర్స్ ఏంటనేది వ్యాపారం. ప్రస్తుతం అయితే బయలుదేరుతాం. అయితే మనం మన అక్కపాలెం బస్ స్టాప్లో వచ్చాం అనమాట. వాటర్ చూసారు స్కూటీ మీద. నేను బయలుదేరేటప్పుడు అక్కడ వర్షం పడింది ఎల్జీపీలో, ఇక్కడ ఏమీ లేదు, మొత్తం డ్రైగానే ఉందన్నమాట.
ఆవిడ వస్తే రిసీవ్ చేసుకొని మరి ఇంకా వెళ్ళిపోవడం ఎలా. ఛార్జింగ్ 41% ఉంది, ఇంకా 55 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇదిగోండి మహాది కూడా ఆల్రెడీ చూస్తుంటారు, 2 బ్లాగులు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను. ఇది 3వ సారి అనుకుంటారు ఆడవాడు, 3వ సారి చూపిస్తున్నాను ఇక్కడ రిసీవ్ చేసుకోవడం. బ్లాగులు అయితే చాలాసార్లు వచ్చాడులేండి, రిసీవ్ చేసుకోవడం 3వ సారి. బయలుదేరదాం. అల్హమ్దులిల్లాహ్ ఇంటికి చేరుకున్నాం. టైం ఏమొచ్చి 7:50 అవుతుందన్నమాట. నేను 7:30కి వచ్చేసా. ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే వచ్చిన వెంటనే వెహికల్ ఛార్జింగ్లో పెట్టుకోదామండి. 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చాక పెట్టాలంట, ఇస్తారు కదా మరి. నేను సెట్ చేసాం కదా మనం, అదనమాట. జాగ్రత్తగా వెళ్ళి ఫుల్లీ ఛార్జింగ్ పెట్టాలి. డిస్ప్లే వెలిగితే లాంగ్ ప్రెస్, సీట్ ఓపెన్ అయ్యింది. నయమా లాగుదాం, కింద నుంచి లాగి ఇది ఇప్పుడు ఇందులో నుంచి వచ్చి కనెక్టెడ్ అని వస్తుంది. మనం ఇప్పుడు స్విచ్ వేసాక ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది స్టార్ట్ 25% ఉందన్నమాట. వదిలేద్దాం నైట్ మొత్తం 3 అవర్స్. 3 అవర్స్ అంటే 8 అవుతుంది. 9, 10, 10, 30, 11 కల్లా 100% అయిపోద్ది. 8:30 అవుతుంది టైం, నమాజ్ టైం అనమాట. ఇంకా అలాగే ఎల్డీగా వచ్చాం కాబట్టి నమాజ్ టైం ఉంది కదా, నమాజ్కి బయలుదేరు. అండ్ ఈ గ్యాప్లో బండి ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత గ్యాప్లో కొద్దిగా మిక్స్చర్ అండ్ ఒక కప్పు కాఫీ లాగిస్తాను అనమాట. ఆకలేస్తుంది మరి, క్రేవింగ్స్ అంటారు దాన్ని. తినేసాను కొద్దిగా కప్ కాఫీ. వీడియో తీయలేదు, బాగుంటుంది కదా అని అయినా సరే చెప్పేశాను కదా మీకు. అండ్ నైట్ డిన్నర్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి మరి, అదే. ఎందుకంటే ఇప్పుడు తినేసాను కాబట్టి మళ్ళీ నైట్ కూడా ఇక్కడ దాకా తినేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేస్తాం అనమాట, అదే. ఓకే, అయితే మస్జిద్కి వెళ్ళాం కదా 8:30కి. నమాజ్ చదువుకొని రిటర్న్ వచ్చేటప్పటికి 10 అయింది టైం. అండ్ లంచ్ అంటున్నారు, డిన్నర్ టైం అనమాట. చూపిస్తా ఏంటనేది. రైస్, పొటాటో, క్యారెట్, మటన్ ఫ్రై. ఇదేమొచ్చి మామిడికాయతో చేసిన పప్పు. అట్ట ఏమంటారు దాన్ని? మామిడికాయతో చేసిన పప్పు మామిడికాయ. అది పప్పు మామిడికాయ. డిన్నర్ 10కి మొదలెట్ట, 10:15, 10:20కి అయిపోయింది. బయలుదేరుదాం వాకింగ్ అందే. మా బంగారుదేలు వదలలేదు, వెనకాల అలా ఏడుస్తుంది అనమాట. ఎత్తుకొని కొంచెంసేపు లాంగ్ తిరిగి అక్కడే 20 మినిట్స్ లాగేసింది. టైం 10:40 అవుతుంది. ఒక 3 రౌండ్స్ ఫాస్ట్గా వేసి జాగ్రత్తగా చెమట పట్టేటట్టు. ఓకేనా? వర్కౌట్ అయితే చూస్తా. ఏం చేయను, ఒక్కొక్క సెట్ పులప్స్ చేయను. పుషప్స్ ఒక 2 సెట్స్ చేసి ఫినిష్ చేస్తాను ఈరోజు వర్కౌట్. అది వీడియో తీస్తే లేకపోతే లేదనమాట. అది రేపు చేద్దాం వెళ్ళాక వర్కౌట్. అండ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా, అది చూసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు నా తరపు నుంచి ఎవరైతే చూస్తున్నారో. ఇంకా మన ఛానల్ మంచిగా గ్రోత్ అవ్వాలి, మంచి లైక్స్, షేర్స్, కామెంట్స్, వ్యూస్, ప్రత్యేకంగా మంచి వ్యూస్ రావాలని కోరుకోండి. మీరు కూడా నాలాగా. బ్లాగ్ నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ కొట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వేరే వాళ్ళకి పంపించవచ్చు, పర్లేదు. కంటెంట్ చూడవచ్చు అంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కావండి. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో. బాయ్.